పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. ఏముంది అబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఎక్కడ కూడా లేదు, కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్ అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్ సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఏం వివాదం చెప్పేస్తాను మాట్లాడేస్తాను, నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది, నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో